హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, మరి జనవరి ఫస్ట్ సెషన్ అయిపోయింది, జేఈ మెయిన్స్ 2025. మరి చూసుకుంటే పర్సెంటైల్ వైజ్గా చూద్దాం. ఈ వీడియోలో మేమేంటంటే 99 to 100%, తర్వాత 97 to 98, 98 to 99 ఇలా పర్సెంటైల్ వైజ్గా చూసుకుంటే వీళ్ళు జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చా, లేదంటే ఇతర ఎగ్జామ్స్ కూడా ఏమైనా రాయొచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా, ఏ ఎగ్జామ్స్ రాయకూడదు అంటే ఒక్కసారి మా స్టూడెంట్స్ కోసం. సో సుమన్ టీవీ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాము. సో ఈ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని ఇప్పుడు అన్నెసరీ ఎగ్జామ్స్ చాలామంది రాస్తూ ఉంటారు, అవసరమైన ఎగ్జామ్స్ మిస్ అయిపోతూ ఉంటారు మేడం. సో ఇప్పుడు 99 to 100% వచ్చిందంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేసి, దాదాపు 7th క్లాస్ నుంచి మొదలుపెట్టినటువంటి మీ జర్నీ 5 సంవత్సరాల పాటు వీళ్ళు హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీకు మంచి పర్సంటైల్ వస్తే ఈ వీడియో చూస్తున్నట్టు. ఎందుకంటే 97 to 100 వరకు మనం చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి స్టూడెంట్సే. సో వీళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా న్యాచురల్గా వాళ్ళు ప్రిపేర్ కావాల్సినటువంటి ఎగ్జామ్ వచ్చేసి 99 to 100% వచ్చేసి సెకండ్ స్పెల్ రాయాల్సిన అవసరం లేదు మేడం మళ్ళీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిఎస్సి యొక్క కట్ త్రూట్ కాంపిటీషన్ ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు చాలా టాప్ 10 ఎన్ఐటీస్లో 99.9, 99.8, 99.5 ఈ పర్సంటైల్ దగ్గర సిఎస్సి కానీ సిఎస్సిఎంఎల్ కట్ అయిపోతుంది. సో మీరు ఎడ్జ్లో ఉన్నప్పుడు, మీకు అడ్వాన్స్ మీద అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఆ 0.5% పెంచుకునే దానికి జేఈ సెకండ్ స్పెల్ అనేది రాయండి. అదర్వైజ్ మీకు ఏదైనా రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నప్పుడు అట్లా ఏదైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం మీరు అయిపోయేసి జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఫస్ట్ మెథడ్. కానీ ఈ ఎగ్జామ్స్ కాకుండా ఏమేమి ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏ ఎగ్జామ్స్ రాయాలి, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏం ఎగ్జామ్స్ రాయాలని మనం ప్రత్యేకంగా చూసినప్పుడు 99 to 100% ఉన్నటువంటి వాళ్ళు రాయాల్సినటువంటి తప్పనిసరిగా ఒక 5 ఎగ్జామ్స్ మనం కన్సిడర్ చేద్దాం మేడం. ఇందులో మొట్టమొదటి వచ్చేసి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది మేడం. ఓకే. సో ఇది చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ మ్యాథ్స్కి. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయింది అనమాట. దానివల్ల మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్కి ఈరోజు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేవిధంగా డేటా సైన్స్ వల్ల స్టాటిస్టిక్స్ కూడా చాలా ప్రాముఖ్యత పెరిగిపోయింది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్ బాగా ఇంక్లైన్ ఉంటారో, మ్యాథ్స్కి సంబంధించినటువంటి అప్లైడ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎవరైతే ఇంక్లైన్ ఉంటారో వాళ్ళు ప్రధానంగా రాయవలసినటువంటి ఎగ్జామ్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మేడం. దీన్ని సిఎంఐ ఇన్స్టిట్యూట్ అంటారు. ఈ ఎగ్జామ్ తప్పనిసరిగా వాళ్ళు రాయవలసి ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నాను అన్నట్లయితే మేడం, ఒక సిఎంఐ ఈక్వలెంట్ ఒక ఐఐటి. సో మీకు వచ్చినటువంటి ప్రజెంట్ స్కోర్ వచ్చేసి ఎన్ఐటికి సంబంధించినటువంటి స్కోరే. అంటే మీ యొక్క ఐఐటి యొక్క సీట్ అనేది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. మీరు అడ్వాన్స్ రాయాలి, దాంట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, దాని తర్వాత విషయం అది. సో సిఎంఐ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది ఎగ్జామ్ మేడం. సెకండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సెకండ్ ఎగ్జామ్ మనం తీసుకున్నప్పుడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మేడం, ఐఎస్ఐ అంటారు. సో ఇది కూడా ఈరోజు డేటా సైన్స్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేడం, 3 రకాలైనటువంటి డివిజన్స్ అనమాట ఇప్పుడు ఫేమస్గా నడుస్తున్నటువంటి. ఒకటి డేటా అనలిటిక్స్, 2 డేటా సైన్స్, 3 వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, 4వది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ టుగెదర్. ఇట్లా 4 బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి ఐఎస్ఐ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు డేటా సైంటిస్ట్ అవ్వాలి అన్నట్లయితే వాళ్ళు స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ అవసరం ఉందన్నమాట. సో దీనికోసంగా ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మేడం. ఇది కాకుండా మనకు ఒక 7 ఐజర్స్ ఉన్నాయి మేడం. ఐజర్ అంటే సైన్స్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ అనమాట. దీని యొక్క ఎగ్జామ్ పేరు వచ్చేసి ఐఐటి 2025 అంటారు అనమాట. ఈ ఐఐటి 2025 అంటే మీనింగ్ ఏంటంటే ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీన్నే షార్ట్గా ఐఐటి 2025 అంటాం మేడం. సో ఈ ఎగ్జామ్ ఒకటి తప్పనిసరిగా రాయాలి. ఇది కాకుండా మనకి తీసుకున్నప్పుడు నైజర్ అని ఇంకోటి ఉంటుంది మేడం. నైజర్ అంటే ఇది కూడా సైన్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ నైజర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేరు వచ్చేసి నెస్ట్ అంటారు మేడం, NEST నెస్ట్. ఈ ఎగ్జామ్ కూడా పిల్లలు తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. నేను చెప్తున్నటువంటి ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ మెరిటెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సార్ మరి ఎందుకు మాకు ఆల్రెడీ ఎన్ఐటి వస్తుంది కదా, మేము ఈ ఇన్స్టిట్యూట్స్ని ఎందుకు రాయాలి అనుకున్నప్పుడు సింపుల్ లాజిక్ మేడం. ఇప్పుడు మీరు అందరూ కూడా స్టాటిస్టిక్స్ చూస్తూ ఉన్నారు. ఎన్ఐటీస్ యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఒక 60 to 75% పడిపోయింది. వేరేది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్స్టిట్యూట్స్ యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది 100% ఉంది మేడం. ఓకే. సో వీటిలో ఇప్పుడు ఉదాహరణకు ఐఏసిఎస్ కోల్కతా అని ఇంకోటి ఉంది. ఇది కూడా 1920లో అంటే స్వతంత్రానికి ముందు పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్స్లో 100% ఎంప్లాయబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా నేను ఒక సీక్రెట్ టిప్ చెప్తున్నాను మేడం.
మామూలుగా అంటే వేణుగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఏంటంటే కమర్షియల్గా మాట్లాడతారనే ఒక చెడ్డ పేరు కూడా ఉంది. అంటే నా దృష్టిలో ప్రతి ఒక్కటి ఆర్థిక సంబంధాలే, మనిషి యొక్క సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాబట్టి మనం తీసుకునేటువంటి సర్టిఫికేట్ అంటే మీరు 5 ఏళ్ల పాటు కష్టపడి దీనికోసం చేసిండ్రు. మార్నింగ్ 7 గంటల నుంచి 10 గంటల దాకా ప్రెషర్ కుక్కర్లో ఉండి మీరు ఈ విజయాన్ని సాధించారు అంటే మీకు ఒక ఆలోచన ఏంటి, మీ యొక్క పేదరికాన్ని దాటి ముందుకెళ్లాలని కానీ లేకపోతే జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి ఒక ఆశయంతో మీరు ఇక్కడ చదివచ్చారు కదా. ఈ ఇన్స్టిట్యూట్లో చదివినందువల్ల మానిటరీ వాల్యూ అంటే ఇప్పుడు ఉదాహరణకి అంటే ఒక తెలంగాణ స్టేట్లో ఒక టాప్ కాలేజ్ తీసుకున్నప్పుడు దాని యొక్క మానిటరీ వాల్యూ ప్రైవేట్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఒక 30 లక్షలు ఉంటుంది మేడం. అదేవిధంగా ఎన్ఐటి యొక్క టాప్ 5లో వచ్చింది, మీకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది, దాని యొక్క మానిటరీ వాల్యూ ఎంత అంటే ₹1 కోటి మేడం. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఎగ్జామ్స్లో మీరు కంప్లీట్ చేసుకుని ఉదాహరణకి ఐఏఎస్సి బెంగళూరు మీకు వచ్చింది అనుకోండి, మీకు దాని యొక్క మానిటరీ వాల్యూ 10 కోట్లు మేడం. 10 కోట్లు. కానీ 10 కోట్లు కూడా మీరు ఆశపడాల్సిన అవసరం లేదు. నేను మీకు 100 కోట్ల టిప్ ఒకటి చెప్తాను మేడం. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, ఐఏఎస్సీస్ కానీ, అదేవిధంగా సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ, నైజర్స్ కానీ, అదేవిధంగా ఐఏఎస్టీ, ఇది అడ్వాన్స్లో వస్తుంది యాక్చువల్గా, మనం అప్పుడు చెప్తాను నేను. ఈ ఇన్స్టిట్యూట్లో చదివితే మీరందరూ అక్కడ ప్లేస్మెంట్ రికార్డు పోయి చూసినప్పుడు, ఐఐఎస్సి బెంగళూరు అనేది రీసెర్చ్ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. సార్ మాకు మంచి అమెజాన్ కంపెనీలో పోతే ₹1 కోటి ప్యాకేజ్ ఇస్తున్నారు సార్, మేము ఎందుకు ఐఏఎస్సికి వెళ్ళేసి 2 లక్షలకు 3 లక్షల జీతానికి పనిచేయాలనేది పిల్లల క్వశ్చన్. ఇది చాలా అమాయకత్వంతో కూడుకున్నటువంటి క్వశ్చన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరులో మీరు కానీ బిఎస్ కానీ లేకపోతే బీటెక్ కానీ చదివితే వాడు స్ట్రైట్ అవే ఐవీ లీగ్ కాలేజెస్ని టచ్ చేయొచ్చు మేడం. సార్ ఐవీ లీగ్ కాలేజ్ అంటే ఏదో మాకు తెలియదు, మీకు తెలియాల్సిన అవసరం లేదు, నేను మీకు అర్థమైనటువంటి పరిభాషలో దాని వాల్యూ 100 కోట్లు. అంటే మీరు చదివి ఇప్పుడు మీరు అన్నిటిలో జాబ్ వచ్చింది, మీరు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేస్తే మీకు మ్యాక్సిమం మిగిలిసగలిగితే ఒక 20 కోట్లు మిగిలిస్తారు అన్ని ఖర్చులు పోను. కానీ మీరు ఐఏఎస్సిలో సీట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు మీరు అదే ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు పెట్టినంత ఎఫర్ట్ పెట్టుకొని చదివితే మీరు స్ట్రైట్ అవే ఐవీ లీగ్ కాలేజెస్కి వెళ్తారు. అంటే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీ, లేకపోతే ప్రూడే యూనివర్సిటీ, అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ టాప్ లెవెల్ ఐవీ లీగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఇలియానిస్ యూనివర్సిటీ, ఇటువంటి పెద్ద యూనివర్సిటీలో కానీ మీరు సీట్ కానీ పొందగలిగినట్లయితే రీసెర్చ్లో దాని యొక్క వాల్యూ ఆఫ్ దట్ సర్టిఫికేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ 100 crores. అంటే మనం తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం రూపంలో సంపాదించేది నేను అంటలేదు, కోర్సులోనే 100 కోట్లు అనమాట. సో కాబట్టి మీరు ఇప్పుడు దాకా కష్టపడి చదివి 6 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదించారు కదా, ఈ చిన్న టిప్ని వీళ్ళు వాడుకున్నట్లయితే 100 కోట్లు సంపాదించుకోవచ్చు. మోరోవర్ దీని యొక్క టెన్యూర్ ఎంత, బీటెక్ ఒక 4 సంవత్సరాలు, ఎంఎస్సి లేకపోతే ఎంటెక్ ఒక 2 సంవత్సరాలు, ఒక 4 ఏళ్ళు పిహెచ్డి. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత 7 సంవత్సరాల్లో మీరు ₹100 కోట్ల మార్కులోకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత మీ యొక్క జనరేషన్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. మోరోవర్ ఈ యొక్క రూట్లో ఎక్కడ వీళ్ళకి రెసెషన్ అనే మాట కానీ, ఏ యొక్క హికప్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కోర్ కష్టపడి చదివినటువంటి డిపార్ట్మెంట్ నుంచి పక్కకు పోయేసి హెచ్ఎఫ్టీ లాంటి క్వాంటమ్ కంపెనీస్, పనికిమాల కంపెనీస్లో పనిచేయాల్సిన అవసరం కానీ రాదు. కాబట్టి ఈ 5 ఎగ్జామ్స్ మిస్ చేయొద్దు. కమింగ్ టు 98 to 99% పర్సెంటేజ్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఇంకొక చిన్న టిప్ కూడా ఉంది మేడం. వీళ్ళు రాయకూడని ఎగ్జామ్స్ ఇప్పుడు మనం గవర్నమెంట్ సెక్టర్లో చూసాం. మీకు ఓసీ రిజర్వేషన్ ఉంది, బాయ్ ఉన్నారు సార్, ప్రైవేట్ సెక్టర్లో ఇంకేదైనా మాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అనుకున్నప్పుడు బిట్సెట్ ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది మేడం. బిట్సెట్ ఎగ్జామ్ అనే దానికి వాల్యూ ఉంది. ఎందుకంటే మీరు టాప్ 10 ఎన్ఐటీస్ వదిలేసేస్తే, అట్లీస్ట్ టాప్ 5 లేకపోతే టాప్ 7 ఎన్ఐటీస్ వదిలేస్తే 8th పొజిషన్లో బిట్సాట్ వస్తుంది. ఎందుకంటే బిట్సాట్ అనేది మొదటి నుంచి కూడా వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకునేసి ఆ సిలబస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ప్రైవేట్ సెక్టర్లో అదంతా. కాబట్టి బిట్సాట్ ఎగ్జామ్ మిస్ చేసుకోవద్దు. మోరోవర్ వాల్యూ పాయింట్ మనం తీసుకున్నప్పుడు టాప్ 10 ఎన్ఐటీస్ కిందకు పోవడం కన్నా కామెడీకే ఎగ్జామ్లు కూడా మిస్ చేసుకోవద్దు మేడం. ఇది బెంగళూరులో ఉన్నటువంటి టాప్ 10 కాలేజ్. ఉదాహరణకి ఆర్వీలో మీకు సీట్ వచ్చిందంటే దాని యొక్క మానిటరీ వాల్యూ 80 lakhs మేడం. సో మీకు టాప్ 10 కిందకి దిగితే మీ యొక్క సర్టిఫికేట్ వాల్యూ 50 లక్షలు కూడా ఉండదు ఎన్ఐటీలో. అందువల్ల కామెడీకే ఒకటి ఎగ్జామ్ రాసుకోవాలి, బిట్సెట్ ఒకటి రాసుకోవాలి. లేదు మీరు మణిపాల్ కూడా తీసేదగ్గ ఎగ్జామ్ ఏం కాదు మేడం, ఇక్కడ వరకు సరిపోతాయి. ఇక్కడ రాయకున్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి అన్నట్లయితే మనం లిస్ట్ ఆఫ్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎంసెట్తో పని లేదు, రాయొద్దు, అన్నెసరీ వేస్ట్ ఆఫ్ టైం. తర్వాత వచ్చేసి ఎల్పియు ఎగ్జాము, లేకపోతే విట్ ఎగ్జాము, ఎస్ఆర్ఎం ఎగ్జాము, ఇటువంటి ఏ ఎగ్జామ్స్ కూడా, శివనాడార్ ఎగ్జాము, ఈ ఎగ్జామ్స్ ఎవరు కూడా మీరు అటెంప్ట్ చేయకూడదు, చేయవలసిన అవసరం లేదు. ప్రాక్టీస్ కోసం కూడా మీరు రాయొద్దు. ఇది 99 to 100 percentile. కమింగ్ టు 98 to 99 సార్,
98 to 99 మధ్య వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే మేడం, పర్టికులర్గా ఓసీ జనరల్లో వీళ్ళకి టాప్ 10 NITsలో సిఎస్సి రాదు. ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం వచ్చేసి బ్రాంచ్ని టిల్ట్ చేసేటువంటి మైండ్ సెట్ని బిల్డప్ చేసుకోవాలి. అంటే సిఎస్సిలో మనకి సిరీస్ ఉంది కదా మేడం, ఇప్పుడున్న టెండెన్సీలో సిఎస్సి ఏఐడిఎస్ ఫస్ట్ ప్లేస్లో, సిఎస్సి ఏఎంఎల్ సెకండ్ ప్లేస్లో, జనరల్ సిఎస్సి థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో డేటా సైన్స్. ఏ బ్రాంచ్ వచ్చినప్పుడు కూడా మీరు టాప్ 10 NITsలో ద మెథడాలజీ ఆఫ్ టీచింగ్ తీసుకున్నప్పుడు మేడం, వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒకటే మేడం, పెద్ద వేరియేషన్ అనేది ఉండదు. ఇంకోటి ఇంటర్ డిసిప్లినరీ జాబ్స్ అనేవి ఇప్పుడు వచ్చేసినాయి. ఇంటర్ డిసిప్లినరీ జాబ్స్ అంటే మీరు ఈసీఈ తీసుకున్నా, లేకపోతే ఈసీలో విఎల్ఎస్ఏ లాంటి బ్రాంచ్ తీసుకున్నా, లేకపోతే ఈవెన్ సివిల్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సివిల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మైనర్స్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాంతో సంబంధం లేకుండా మీరు ఫోకస్ ఆన్ టాప్ 10 NITs. సేమ్ వీళ్ళకి కూడా ఏంటంటే ఒకవేళ ఈ 98% వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేడం, వీళ్ళు 99% వచ్చిన వాళ్ళకన్నా వేరియేషన్ అనేది వెంట్రుక వాసిలో జరిగినటువంటి ఒక రాంగ్ ఆన్సర్ పెట్టినందువల్ల ఒక మార్కులో వీళ్ళు పడిపోయి ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 5 ఎగ్జామ్స్ రాసినందువల్ల 5 సార్లు జేఈ రాసిన దానంత విధానం అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్కి లేట్గా పోవడం వల్ల, లేకపోతే టెన్షన్ పడటం వల్ల, ఏదో ఒక కారణం వల్ల మీకు పర్సంటేజ్ తగ్గిందని మీరు భావించినట్లయితే ఫోకస్డ్గా ఈ 6-7 ఎగ్జామ్స్ రాసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా మళ్ళీ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఒకటి రెండో స్పెల్కి ట్రై చేయటం, లేకపోతే ఏప్రిల్ అటెంప్ట్కి ట్రై చేయటం ఒకటైతే, రెండోది ఈ 5 ఎగ్జామ్స్ని కూడా మీరు ఫీల్ ఫ్రీగా పోయి రాయండి. ఆల్రెడీ మాకు NITsలో ఏదో ఒక సీటు రిజర్వ్ అయిపోయి ఉంది, మాకు ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు అనే ఉద్దేశంతో సేమ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటుగా బిట్ సెట్ ప్లస్ మన మణిపాల్ అనుకోండి, లేకపోతే కామెడీకి అనుకోండి, ఇటువంటి ఎగ్జామ్స్ రాస్తే వీళ్ళు సరిపోతుంది. వీళ్ళు రాయకూడనటువంటి ఎగ్జామ్స్ సేమ్ మేడం, ఇప్పుడు వీళ్ళకి కూడా ఒకటే పంచాయతీ, వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ రాయొద్దు. అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి మేడం. పర్టికులర్గా లోకల్గా మీరు తప్పదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మేడం, ప్రతి స్టేట్లో, పర్టికులర్గా మన తెలంగాణ స్టేట్లో తీసుకున్నప్పుడు బి కేటగిరీ అడ్మిషన్స్ అని ఉంటాయి మేడం. ఈ బి కేటగిరీ అడ్మిషన్స్లో ఈ 98% వచ్చిన వాళ్ళకి సిబిఐటి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ కానీ స్ట్రైట్ అవే వాళ్ళు పోగానే సీట్ ఇచ్చేస్తాయి. వీళ్ళు కాలేజ్ ఫీజు రూపాయికి మించి ₹1 కూడా ఎక్స్ట్రా కట్టే అవసరం లేదు. ఈ పరిస్థితి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అచీవ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి పోయి ఎంసెట్ రాసేసి దాంట్లో వెళ్ళటం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అవసరం లేదు. ఆల్రెడీ యూ రిజర్వ్డ్ యువర్ సీట్. మీకు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 3 కాలేజీలో సీట్ వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి మళ్ళీ నువ్వు పోయి ఎంసెట్ రాసి, మళ్ళీ ఏపీలో ఎంసెట్ రాసి, మళ్ళీ అక్కడికి తర్జన పడే బదులు ఈ ఖర్చు పెట్టేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మీరు మెయిన్స్ మీద ఫోకస్ చేయండి, లేదా అడ్వాన్స్ మీద ఫోకస్ చేయండి, లేకపోతే ఈ నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయమని చెప్పి. సో ఇంకొంచెం కిందకు వస్తే మనము 97 to 98% వచ్చిన వాళ్ళ గురించి, ఈ 97, 98 బార్డర్ మేడం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు గుర్తించుకోవాల్సినటువంటి మరో విషయం వచ్చేసి NITs తర్వాత IIITs ఉన్నాయి, IIITs తర్వాత GFTIs ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే మేడం, సీరియల్ ఇది ఫస్ట్ మనం ఏం చేస్తాం, NIT మన ట్రిచి, NIT సూరత్కల్, NIT వరంగల్, NIT జైపూర్, NIT ఇట్లా మనం పెట్టుకుంటూ వచ్చినప్పుడు టాప్ 10 NITs అవ్వగానే, లేకపోతే టాప్ 6 NIT అవ్వగానే IIITs ఒక 2-3 పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ రిమైనింగ్ NITs పెట్టుకొని టాప్ 15 వరకు లేకపోతే అట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ టాప్ 16 తర్వాత NITs తర్వాత వదిలేసేసి మీరు GFTస్కి వెళ్ళిపోవడం మంచిది. దీంట్లో 3 రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ వచ్చేసి IITs తర్వాత NITs తర్వాత IIITs తర్వాత GFTIs. ఈ పేరుని చాలా మంది పేరెంట్స్ వంకరగా చూస్తున్నారు మేడం. అంటే ఇదేదో మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, అసలు మనం ఈ ఫోకస్గా చదవలేదని. GFTIs అంటే ఏం లేదండి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ మేడం. యాక్చువల్గా దీంట్లో కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రతి స్టేట్కి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది అనమాట. సో ఈ టాప్ 5 GFTIs కూడా ఈక్వలెంట్ NITs లెవెల్లో పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి GFTIs ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే మేడం, ఈ GFTIs ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఇన్స్టిట్యూట్ 100 నుంచి 500 ఎకరాల్లో ఉంటుంది మేడం. చాలా పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణం కలిగి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఓరియంటేషన్ ఆఫ్ NITs అంతా ఉండదు అని అంటారు, కానీ అది ఇక్కడ వరకు టాప్ 15 NITs వదిలిపెట్టేస్తే రిమైనింగ్ దాంట్లో కూడా పెద్ద ఓరియంటేషన్ ఉండదు. పర్టికులర్గా మనకి నార్త్ ఈస్ట్లో పోయేసి ఇప్పుడు మణిపూర్, ఇంపాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఎక్కడైతే NITs ఉన్నాయో ఆ NITsలో పోవటం కన్నా మీరు జైపూర్ కానీ, లేకపోతే మనకి ఢిల్లీ కానీ, లేకపోతే మనకి జమ్మూ కాశ్మీర్ కానీ
వైష్ణోదేవి జిఎఫ్టీ అని ఉంది మేడం. ఆల్మోస్ట్ అది 100 acres లో బ్యూటిఫుల్ జిఎఫ్టీఏ. గవర్నమెంట్ అనేది ఒక ఎన్ఐటి కన్నా ఎక్కువ ఫండింగ్ దానికి ఇస్తుంది. సో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని జాగ్రత్తగా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్ తీసుకొని వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేడం, జోసా కౌన్సిలింగ్ అని నడుస్తుంది. స్ట్రైట్ గా పోతారా, సిస్టమ్ ముందు కూర్చొనేసి వాడికి మన ఉంటారు కదా ఈ సేవలో మీ సేవలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక 500 ఇచ్చేసి టక 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 అన్ని ఎన్ఐటీస్ పెట్టేసి కథం అయిపోయింది. ఇక అంటే వీళ్ళు ఇన్నేళ్ళు పడ్డ కష్టాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం రాక. సో ఈ యొక్క గైడెన్స్ కోసం జనరల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే, మొత్తం ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ ఈ 97 to 98% వాళ్ళు 5 కౌన్సిలింగ్స్ ఉంటాయి మేడం. జోసా కౌన్సిలింగ్లు మొత్తం 5. అదేవిధంగా జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సిశాబ్ అనేది కౌన్సిలింగ్ అంటారు. అంటే మన తెలంగాణ పరిభాషలో తీసుకున్నప్పుడు దీన్ని స్పాట్ అడ్మిషన్ రౌండ్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఒక ఎన్ఐటి ఉంది అనుకుంటున్నారు, ఎన్ఐటి వరంగల్ ఉంది, 200 ర్యాంక్ టు 700 ర్యాంక్ అని ఉంటుంది. ఈ 700 ర్యాంక్ అనేది ఎవరిదే అంటే లాస్ట్ స్పాట్ లో చేరినటువంటి వాడిది. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో 150 నుంచి నేను 700 దాకా ఎక్కడొచ్చినా నాకు ఎన్ఐటి సీట్ వచ్చేస్తుందని పెట్టేసి గమ్మగా వచ్చేస్తారు. కానీ వాస్తవం అది కాదు. ఆ లాస్ట్ మూమెంట్ లో వాడికి ఒక ఐఐటీలో సీట్ వచ్చేసి వెళ్ళిపోయినటువంటి వాడు ఎవడన్నా ఖాళీ అయితే ఆ టైం దాకా ఈ ఓపిక లాగా ఇంకో దగ్గర పోయి తీసుకొని ఉంటే ఆ ఖాళీ అయినటువంటి సీట్ యొక్క ఆఖరి సీట్ వాల్యూ వచ్చేసి 700. సో అది కరెక్ట్ గా మనం లాజిక్ తెలుసుకోవాలి. ప్రతి ఎన్ఐటి వరంగల్ ఓపెన్ చేయగానే మనకి వాడు ఓపెనింగ్ ర్యాంకు క్లోజింగ్ ర్యాంకు క్యాస్ట్ వైజ్ గా ఇచ్చేసి ఉంటాయి. ఈ ఓపెనింగ్ ర్యాంక్ అంటే ఓసీలో ఫస్ట్ సీట్ పడ్డ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ అంటే సిశాబ్ లో 7వ రౌండ్ లో పడ్డ స్పాట్ అడ్మిషన్స్ యొక్క ర్యాంక్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి కూడా తెలంగాణ ఎంసెట్ లో కానీ అటు ఏపీ ఎంసెట్ లో కానీ ప్లస్ ఎన్ఎఫ్ఎస్సి అని ఒకటి ఉంది మేడం, నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఈ యొక్క ఎన్ఎఫ్ఎస్సి వాల్యూ తెలియక చాలా మంది దీని యొక్క ఆప్షన్ పెట్టుకోరు. ఈ ఎన్ఎఫ్ఎస్సిలో కూడా వీళ్ళకి డైరెక్ట్ సీట్ వచ్చేస్తుంది. మొత్తం మనకి ఇండియాలో తీసుకున్నప్పుడు 10 ఎన్ఎఫ్ఎస్సిస్ ఉన్నాయి మేడం. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ ట్రిపుల్ కానీ జిఎఫ్టీస్ కానీ ఇవన్నీ కూడా హెచ్ఆర్డి మినిస్ట్రీ కింద ఉంటాయి. బట్ ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే మన హోమ్ మినిస్ట్రీ ఉందో అమిత్ షా ఉన్నాడో వాళ్ళ కింద ఇది ఉంటుంది అనమాట. మీరు ఈ ఎన్ఎఫ్ఎస్సిలో కానీ చేరితే ఇది సైబర్ సెక్యూరిటీ సెక్షన్ మేడం. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో సైబర్ సెక్యూరిటీ మీకు సీట్ వచ్చింది, దానికన్నా ఎన్ఎఫ్ఎస్సిలో మీకు వచ్చినటువంటి సైబర్ సెక్యూరిటీ విలువైంది. ఎందుకంటే ఇది స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇందాక మనం ఎట్లా చెప్పాము, మ్యాథమెటిక్స్ కోసం సిఎంఐ అని, స్టాటిస్టిక్స్ కోసం ఐఎస్ఐ అని, రీసెర్చ్ కోసం ఆ తర్వాత ఐఐఎస్సి బెంగళూరు అని ఎట్లయితే చెప్తున్నాము, ఈ సైబర్ సెక్యూరిటీ డివిజన్లో ఈ ఎన్ఎఫ్ఎస్సి అనేది భారతదేశానికి తలమానికమైన సంస్థ. వీళ్ళు ఇక్కడ కానీ చేరితే ఇంటర్న్షిప్స్ వస్తాయి. వీళ్ళందరూ కూడా పర్టికులర్గా రిజర్వ్డ్ కేటగిరీ కోసం నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీఏ, బీసీసీ, ఇట్లయితే పెక్యులర్ బీసీఈ, బీసీ ఇట్లా స్పెషలైజ్డ్ కేటగిరీస్లో వీళ్ళకి 100% గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది మేడం. దీంట్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే సిబిఐ ఆఫీసర్, రా ఆఫీసర్, ఈడీ ఆఫీసర్, తర్వాత డిఆర్డిఓ సైంటిస్ట్, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా నేను ఇందాక చెప్పినటువంటి ఒక దేశానికి 150 కోట్ల భారతదేశం అనేది ఏదైతే ఉందో, ఇంత దేశానికి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఎన్నైతే ఉన్నాయో వీటి మొత్తానికి గవర్నమెంట్ లెవెల్లో అడ్రస్ చేసేటువంటి ఏకైక సంస్థ ఎన్ఎఫ్ఎస్సి. అందువల్ల మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది నల్లేరు మీద నత్తనడక అవుతుంది. ఇప్పుడు ఇంకొంతమంది చెప్తుంటారు మేడం, ఎన్ఐటీస్లో ఈ 97% వచ్చిన వాళ్ళు, సార్ మేము చాలా కలలు కన్నాము, మేము ఎన్ఐటి వరంగల్ వస్తే తప్ప, లేకపోతే ఐఐటి ముంబై కానీ ఐఐటి మెడ్రాస్ వస్తే తప్ప మేము ఇది చదవము, మేము పోయేసి ఢిల్లీలో కరోల్ బాగ్లో కూర్చొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతామని చెప్తూ ఉంటాను. నాకు చాలా మంది ఈ మాట అంటూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆఫీసర్కి ఎంత వాల్యూ ఉంటుందో దానికి మించినటువంటి రెట్టించిన వాల్యూ ఒక సిబిఐ ఆఫీసర్కి ఉంటుంది మేడం. ఇది గుర్తించగా పాప మా ఇన్స్టిట్యూట్ని అందరూ గాలికి వదిలేస్తారు. సో వీళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్లో మంచి ఇన్స్టిట్యూట్ అనమాట అది. అంటే మీకు సిఎస్సి డివిజన్లో ఉండి గవర్నమెంట్ సోకుండి ఐఏఎస్ ఐపీఎస్ చదవాలనేటువంటి ఇంట్లో పేరెంట్స్ చాలా మందికి సోకు ఉంటుంది అనమాట. అంటే వీళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యి కష్టపడి చదివిస్తారు పిల్లల్ని. సో వీళ్ళకి ఐఏఎస్ కలలు కంటుంటారు, ఒరే నువ్వు ఎన్ఐటి కొట్టిన తర్వాత కూడా బీటెక్ కంప్లీట్ చేసుకుని ఎన్ఐటీస్లో ఉద్యోగానికి పోకుండా మళ్ళీ వచ్చి కరోల్ బాగులు కూర్చునే పేరెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, 4 ఏళ్ళు వేస్ట్ చేసుకునే దానికన్నా స్ట్రైట్ అవే ఎన్ఎఫ్ఎస్సికి వెళ్తే మీకు ఒక క్యాడర్లో జాబ్ వస్తుంది. ఆ యొక్క క్యాడర్ జాబ్ ఏదైతే ఉందో మీరు కొట్టేటువంటి జాబ్, ఇది 10 times మోర్ దెన్ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా విలువైంది.
ఇది ఒక చిన్న చిన్న లాజిక్స్ మేడం. అంటే సరిగ్గా మెంటర్షిప్ అనేది లేక మెంటర్షిప్ లేకపోతే మాత్రం ఎస్ దీంట్లో ఎందుకంటే మేడం ఇప్పుడు నేను పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం పడుకునేటప్పుడు 10 గంటల దాకా నాకు ఇంకా వేరే వ్యాపకం ఉండదు. పిల్లలు రోజు ఒక 15 మంది వస్తారు మేడం మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి పేరెంట్స్. ఒక్కొక్కరు వాళ్ళు రీసెర్చ్ చేసింది మొత్తం కూడా నాకు ఇచ్చి చాట్ జీపీటీలో రీఎన్ఫోర్స్మెంట్ మోడల్ అంటారు అనమాట. రీఎన్ఫోర్స్మెంట్ మోడల్ అంటే మీరు ఎంక్వైరీ చేసే కొద్ది చాట్ జీపీటీ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పేరెంట్స్ అందరూ వచ్చి నన్ను అప్డేట్ చేసిపోతుంటారు 10,000 ఇచ్చి. కాబట్టి ఇది రివర్స్ ఇంజనీరింగ్ అనుకోండి. మీలాంటి పేరెంట్స్ అందరూ రీసెర్చ్ చేసి నాకు వచ్చి చెప్తారు. అది ఎక్కడైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని నేను మీకు కస్టమైజ్ చేసి చెప్తాను. ఇంతే మేడం కౌన్సిలింగ్. థ్యాంక్ యూ సార్.